యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 6 వచనాలు అందరం కలిసి బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా మనఃపూర్వకంగా జాగ్రత్తగా చదువుకుందాం. పిల్లలారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవారు లోకములో ఉన్నవాని కంటే గొప్పవారు, మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినడు. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపి అయిన ఆత్మేదో భ్రమపరచు ఆత్మేదో తెలుసుకొనుచున్నాము. ప్రార్థన చేసుకుందాము ప్రభు యొక్క సహాయం కొరకు. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ కొందనాలు. యేసు ప్రభు నామములో మరొకసారి మమ్మల్ని మీ కృపా సింహాసనం ఎదుట సాగిలపడి ప్రభా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు కొందనాలు తండ్రి. బలలో మాకు యోగ్యమైన పాలన అనుగ్రహించారు. అలాగే తండ్రి, చివరిగా మీ స్వరాన్ని వినుచుండగా తండ్రి సంపూర్ణమైనటువంటి దైవ జ్ఞానమును నడిపింపును మాకు అనుగ్రహించండి. మా దృష్టి సంపూర్ణంగా మీ అందుంటానికి సాయం చేయండి. చెడు ఆలోచన, చెడు తలంపుల నుండి మమ్మల్ని దూరపరచండి తండ్రి. దృశ్య అంధకార శక్తులను నజరేయుడైన యేసు ప్రభు నామములో బంధిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని నాయన మీ ఆత్మ సంబంధులుగా కొనసాగించడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనము చివరి దినాల్లో ఉంటున్నాము. అనేకమైనటువంటి బోధలు వచ్చేస్తున్నాయి. రకరకాల బోధలు, రకరకాల వర్తమానాలతో ఏమి నిండిపోయింది? ఒక ట్యూబ్ మొత్తం నిండిపోయింది. ఆ ట్యూబ్ నిండా 99% అవాస్తవాలే ఉన్నాయి. ఒక వాస్తవం ఉంటుందేమో 1%. ఆ 1% పక్కన పెట్టి ఈ 99% అవాస్తవాలను, అవాస్తవమైనటువంటి వర్తమానాలను జనాలు వింటూ అవే నిజమని నమ్ముకుంటూ వాళ్ళ జీవితాలు క్రమక్రమంగా దేవుని నుండి, దేవుని సన్నిధి నుండి తొలగిపోవటానికి ఈ దినాలు చాలా అనుకూలంగా ఉంటున్నాయి. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, భ్రమపరచు ఆత్మేదో, ఇంకోటి సత్యస్వరూపైన ఆత్మ. దేవుని సంబంధులు దేవుని యొక్క ఆత్మను కలిగిన వారుగా ఉంటారు. అపవాది అంటే ఎవరు? శత్రువు అయినటువంటి అపవాది, ఆ సాతాను. వాడు చాలా అంత ఈజీ అయినటువంటి మనిషి కాదు కదండి. మనిషి అన్నాడు కాదు అంటే మధ్యలో పడుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకు. అపవాది వాడు చాలా పవర్ఫుల్. మనం చాలా బలహీనులం మానవులం. వాడు చాలా వాడిని ఎదుర్కోవడం అంత ఆశామశం కాదు. వాడు యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఏముంది? చదవండి. వాడు మొదటి నుండి పాపముతో నిండిన వాడే, పాపం చేసేవాడే. వాడు మొదటి నుండి చాలన్నా, వెరీ గుడ్, చాలు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. వానికి సంబంధించిన వాళ్ళంతా పాపంలో కొనసాగుతూనే ఉంటారు. వాడేమి ఖాళీగా ఉండడండి. అపవాది ఏం చేస్తుంటాడు తెలుసా? యోబు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో ఏం చేస్తాడో చూడండి. మన అలాగా ఖాళీ కూర్చొని ఇంట్లో కూర్చోడాడు, అటు ఇటు ఏం చేయడు, లేకపోతే చెప్పి ఈ కబుర్లు చెప్పుకుంటూ ఉండడు. చాలా బిజీగా ఉంటాడు. చూడండి ఏం చేస్తాడు. ఆ దినమున
అపవాది ఏం చేస్తాడంటే అండి అపవాది? భూమి మీద మీ ఇంటికి మా ఇంటికి ఎవరిల్లు డోర్లు ఓపెన్ చేసి పెడుతున్నారో వాళ్ళ ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నారు వీళ్ళందరినీ చూస్తూ ఉంటాడు. వాడు ఇటు అటు తిరుగుతూనే ఉంటాడు. ఎందుకు తిరుగుతాడు తెలుసా? అందుకే పేతురు ఈ మాటని చెప్తూ రాశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏముంటుందో చదవండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమని ఉంటుంది? మీ విరోధి అయిన అపవాది గర్జింపు సింహం వలె ఎవరిని మింగుదామా అని వెతుకుతూ తిరుగుతున్నాడంట. జాగ్రత్త, కనపడితే మింగేస్తాడు మిమ్మల్ని. మీరు కనిపించారంటే మింగేస్తారు. కానీ మనలో చాలామంది విశ్వాసం ఎక్కువ ఉండి వాళ్ళు ఏమంటారు, లేదు నేనే మింగేస్తానని అంటారు. అపవాదిని ఎదుర్కోవటం అంత ఆషామాషి విషయం కాదు. చూడండి, మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో 14వ వచనం నుంచి చదువుకుందాం. తొందరగా చదువుకుందాము. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 14వ వచనంలో చదువుకుందాం. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుట, శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, అది కూడా చదువుదాం. అప్పుడు ఆయన, మీరు దేని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా, జనసమూహములో ఒకడు, బోధకుడా, మోగదయ్యము పట్టిన నా కుమారుణ్ణి నీ యొద్దకు తీసుకొని వచ్చి చాలు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం చెందిన తర్వాత జరిగినటువంటి సందర్భం. ఈ మార్క్స్ వార్త 9వ అధ్యాయం ఆరంభంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ కొండ మీద రూపాంతరం జరిగిన తర్వాత ఆయన దిగి వస్తే క్రమంలో ఈ యొక్క విషయం జరిగింది. అక్కడ ఒక మోగదయ్యము, చెవిటి దయ్యం పట్టినటువంటి ఒక బాబున్నాడు. వాళ్ళ నాన్నగారు చెప్తున్నాడు ఈ విషయం. చూడండి, 18వ వచనం. అది ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వాడిని పరదోయను. అప్పుడు వాడు నురుగ కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిలను. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని కానీ చాలు. నీ శిష్యుల దగ్గరికి వచ్చాను, ప్రార్థన చేయమనో లేకపోతే దాన్ని వెళ్ళగొట్టమనో అని అడిగాను. కానీ వాళ్ళు ఏం చేయగలిగారు? శిష్యులకి దెయ్యాలని వెళ్ళగొట్టే పవర్ ఉందా లేదా? ఉందా? అనుమానంగా చెప్పదు. ఉందా లేదా? ఉంటే ఉందనని, లేకపోతే లేదనండి. ఎట్లా అంటే సగం ఉంది సగం లేదన్నట్టుంది. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనంలో చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారము ఇచ్చారండి. 8వ వచనం కూడా చూద్దాం. చూడండి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టి రోగులను శుద్ధులుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టి. చూడండి, దేవుడు వారికి అధికారం ఇచ్చాడు. మరి వీళ్ళు ఎందుకు చేయలేకపోయారు ఇక్కడ? ఏమండి, మరి ఈ దెయ్యాన్ని ఎందుకు పంపించలేకపోయారు? ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు? ఏంటండి? అవిశ్వాసం. ఎవరికి? శిష్యులకైనా అవిశ్వాసం. చూడండి, అంతకుముందే మార్క్స్ వార్త 6వ అధ్యాయంలో 12-13 వచనాలు చదవండి.
అనేక దెయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకుల రోగం. ఇక్కడ అనేకమైన అనేకులు అంటే ఏంటి? రకరకాల వింతైనవి రకరకాల అన్నిటిని పంపించారు. కానీ దీన్ని ఎందుకు పంపించలేకపోయారు? ప్రతిసారి మనం ప్రార్థన చేస్తే జరిగిపోతాయి కదా, కొన్ని జరగవంత తేలిగ్గా. అపవాది శత్రువు చాలా బలహీనుడేం కాదు, చాలా బలవంతుడు. అంత ఈజీ కాదు, ప్రతిసారి ఎదుర్కొన్నంత ఈజీగా మనం ఎదుర్కోలేం. వాడు చాలా బలవంతుడు. అపవాది వాడు చాలా తెలివిగలవాడు, వాడు చాలా కన్నింగ్ అంటే చాలా కుయుక్తి కలిగిన వాడు. వాడిని ఎదుర్కోవటం అంత ఆషామాషి కాదు. ఇప్పుడు శత్రువులు ఉంటారు కదా, శత్రు దేశాలు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఒకప్పుడు యుద్ధం చేసింది 1945లో. ఎవరి మీద యుద్ధం చేసింది? ఇండియా మీద, పాకిస్తాన్ మీద, బంగ్లాదేశ్ మీద, డిచ్పల్లి మీద. మరి సరే, 1945లో జపాన్ మీద ఒక యుద్ధం చేసింది. తెలుసా, గుర్తుందా? అప్పుడు వారు ఎవరైనా పుట్టారు అప్పటికి? వెరీ గుడ్. సరే, మీకు తెలియకపోవటం తప్పులేదు ఇందులో. సో శత్రు దేశమైనటువంటి జపాన్ మీదకి అమెరికా యుద్ధం ప్రకటించినప్పుడు 2 బాంబులు విసిరింది. ఒక బాంబు పేరు లిటిల్ బాయ్, ఒక బాంబు పేరు ఫ్యాట్ మ్యాన్. లిటిల్ బాయ్ అనేటటువంటి బాంబుని యురేనియంతో తయారు చేసి 1945 ఆగస్టు 6వ తారీఖున హిరోషిమా అనేటటువంటి ఒక పట్టణం మీద ఆ బాంబు వేశారు. 1945 ఆగస్టు 9వ తారీఖున నాగసాకి అనేటటువంటి పట్టణం మీద ఈ ఫ్యాట్ మ్యాన్ అనే ఒక బాంబుని ప్రయోగించారు. ఏమండి, కరెక్ట్గా సరిగ్గా నిన్నటికి 80 సంవత్సరాలు పూర్తయింది ఆ బాంబు వేసి. శత్రువు దేశమైనటువంటి జపాన్కి శత్రు దేశమైనటువంటి అమెరికాకి శత్రు దేశమైనటువంటి జపాన్ మీద దాడి చేస్తే, శత్రువు బాంబు వేస్తే అతలాకుతలం అయిపోయిందండి. సెకండ్స్లో, ఆ బాంబు పడిన కొన్ని సెకండ్స్లోనే అసలు కొంతమంది చచ్చిపోయినట్టు కూడా తెలియదంట. విస్ఫోటనం జరిగింది. అంటే శత్రు స్థావరాలను కానీ శత్రువుకు సంబంధించినటువంటివి కానీ ధ్వంసం చేశారు. బాంబు వేస్తే ధ్వంసం అయిపోయింది అంతే. ఆ అణుబాంబు, ఆటోమిక్ బాంబు వేసిన బాంబులు, అణుబాంబులు అవే ప్రపంచంలో అవే మొదటిసారి ఆ బాంబు వేస్తే చాలా దాదాపు సంవత్సరం తర్వాత కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. ఆస్తి నష్టం జరిగింది. 60% ఆస్తి నష్టం జరిగింది. పంటలు పండలేదు, విత్తనాలు వేసినా మొలకని. అంటే శత్రు దేశాన్ని ఆ రకంగా దెబ్బ కొట్టారు వాళ్ళు. మరి మన శత్రువైన అపవాదిని దెబ్బ కొట్టాలంటే మనం కూడా ఏమేయాలండి? క్యాన్లు వెలిగించాలా? మరి కరిగిపోయి మనకే కాలిపోద్ది. ఏం చేయాలి? మనం కూడా ఏమేయాలి? చుచ్చుబుడ్లా సరిగ్గా చెప్పాలి. ఏమేయాలి? మనం కూడా అపవాది తట్టుకోలేని, కోలుకోలేనటువంటి బాంబులు వేయాలి. ఒక బాంబు ఉందంట మనకు కూడా దేవుడు ఇచ్చాడు, ఒక అణుబాంబు. ఏంటో చెప్పండి అణుబాంబు? ఏం బాంబు? చూడండి, మార్క్స్ వార్త 9వ అధ్యాయము 29వ వచనంలో శిష్యులు అడుగుతారు, 20 శిష్యులు అడుగుతారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు చూడండి 25వ వచనం చదువుదాం. జనులు గుంపు కూడి వానిని వదులుపొమ్మని, ఇక వానిలో ప్రవేశించదని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ పవిత్రాత్మను గద్దించాను. అపవిత్రాత్మను. అప్పుడు అది కేక వేసి వాణ్ణెంతో విలవిలలాడించి వదిలిపోయాను. చూసారా, యేసు ప్రభువారు గద్దించగానే అది వెళ్ళిపోయింది. అప్పుడు శిష్యులు ఏమంటారు చూడండి, 28వ వచనం. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు
మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతముగా ఉన్నప్పుడు వాళ్ళు అడిగారు. అప్పుడు యేసుప్రభువు వారు చెప్తారు, అందుకైన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనాను ఈ విధమైన వదిలిపోవటం అసాధ్యం. చూడండి, ప్రార్థన వలన అని అక్కడ 2 నెంబర్ రాశారు. 2 అంటే ఏంటి కింద? ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన అని అర్థం. ఏమండి, ఒక అమెరికన్ ఇవాంజలిస్ట్ విలియం కే బ్రైట్ అనేటటువంటి ఒక గొప్ప ఇవాంజలిస్ట్, సువార్తికుడు ఈ రీతిగా చెప్తూ వచ్చాడు. ఉపవాస ప్రార్థన అనేది ఒక ఆత్మీయ అణుబాంబు అంట. ఫాస్టింగ్ విత్ ప్రేయర్ ఈజ్ అన్ స్పిరిచువల్ అటోమిక్ బాంబ్ అంటాడు ఆయన. స్పిరిచువల్ అటోమిక్ బాంబ్ అంటే ఆత్మీయ అణుబాంబు. ఆ అణుబాంబును దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడంటే బలమైనటువంటి శత్రువుని, ఆ శత్రు స్థావరాలను వాటిని ఏం చేయటానికి? నాశనం చేయటానికి. నాశనమే కాదు, నిర్మూలన నాశనం చేస్తే మళ్ళీ ఏమన్నా రావచ్చు. అదే నిర్మూలన చేస్తే దరిదాపుల్లో కూడా జపాన్కి కొన్ని సంవత్సరాలు పట్టింది కోలుకోవటానికి. కోలుకొని చూసేపాటికి అంతా అయిపోయింది. అసలు వాళ్ళు ఎంతోమంది ఆస్తి నష్టం జరిగింది, ఎంతోమంది నష్టపోయారు. అంటే అంత శక్తివంతమైందనమాట. ఏంటిది? ప్రార్థన, ఉపవాస ప్రార్థన. సంఘం ఉపవాస ప్రార్థన చేస్తే, అందుకే యేసుప్రభువు వారు అంటారు, సంఘం ముందు పాతాళ ద్వారములు నిలవబడదు. అంత ఈజీ కాదు అపవాదం. అందుకని సంఘంతో పెట్టుకోదు. సంఘంలో తేడాగా ఉంటారు చూసారు ఒక్కొక్కళ్ళు, వాళ్ళని ఇన్వైట్ చేస్తుంది. రా, నీ దగ్గర ప్లేస్ ఉంటే కొంచెం ఇవ్వు, మొత్తాన్ని మన గ్రిప్లో పెట్టేద్దాం అంటది. నష్టం అక్కడే జరుగుతుంది. సంఘము ఏక మనసుతో రావాలి. ఎప్పుడు రావాలంటే ప్రార్థన ఉపవాసం కలిగినప్పుడు రావాలి. ప్రార్థన మీటింగ్ అన్నప్పుడు మనం మానకూడదు. ప్రార్థన చాలా లైట్ తీసుకుంటాం మనం. చాలా ఏం వెళ్తాం ప్రార్థన మీటింగ్, ఆరాధనకి వెళ్తున్నాం కదా, ఈ వారం అంతా కష్టపడుతున్నాం. ఏం వెళ్తాము? ఫాస్టింగ్ ప్రేయర్కి. ఫాస్టింగ్ ప్రేయర్ని, ఆ అణుబాంబుని శత్రువు మీద విసర్చడం నేర్చుకుంటే, శత్రువు మీద ప్రయోగించడం మనం నేర్చుకుంటే దాన్ని ఎప్పటికీ మానలేమంటండి. సో అంత ప్రాముఖ్యమైంది మన జీవితాల్లో. వాళ్ళు కూడా అనుకున్నారు అన్ని దెయ్యాల్లాగే ఇది కూడా వదిలిచ్చేద్దామని ప్రయత్నం చేశారు. కొన్నిసార్లు అంత ఈజీ కాదు. అపవాది చాలా టఫ్. యేసు ప్రభువారితో ఉండి, యేసు ప్రభువారితో తిరిగి, యేసు ప్రభువారితో పాటు ఉన్నటువంటి ఇస్కరియోతు యోధా మనసులో చెడు ఏం చేసింది? మనలో ఎన్నిసార్లు చేసి ఉంటుందండి అది. చూడండి, ఆరంభ దినాలలో మొదటి సంఘంలో 2 భార్యాభర్తలు ఉంటారు. మీకు తెలుసు వాళ్ళిద్దరు. అననీయ సఫేరి 5వ అధ్యాయం 3వ వచనంలో 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు అననీయను, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుంచుటకు సాతాను ఎందుకు? చూడండి, ఎవరు ప్రేరేపించారు? సాతాను మన హృదయాన్ని ప్రేరేపిస్తాడు, మనలో చెడు ఆలోచనలు తీసుకొస్తాడు. దేవుని సన్నిధికి మనం దూరంగా ఉండాలి. ఇదిగో ఈయన చెప్పే వర్తమానం విని, ఇది రైట్, ఇది వింటే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు అంటాడు. నువ్వు పాపాలు ఒప్పుకోకపోయినా పర్వాలేదంటారు. నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది. ఆమె పాపం ఒక పట్టణంలో ఉంటుంది. ఆ పట్టణంలో చర్చికి వెళ్ళడం చాలా ఇబ్బంది అవుతూ ఉంది. అటు చేసి ఇటు చేసి ఈ యెహోవా సాక్షులు అంటారు, తెలుసా మీకు? యెహోవా సాక్షుల గురించి విన్నారు ఎప్పుడైనా? జెహోవా విట్నెసెస్ అంటారు. వీళ్ళు యేసు ప్రభు దేవుడు కాదంటారు వీళ్ళు. ఇలా రకరకాల బోధలు ఉంటూ ఉన్నాయి. సరే, మా ఇంట్లో అలాగా ప్రార్థన జరగట్లే, కనీసం వాళ్ళని వచ్చారు కదా అని చెప్పి ఆమె మీటింగ్ ఉందంట. అంటే ఎంత దారుణం, ఎంత భయంకరం అంటే వాళ్ళు మనల్ని దేవుని వాక్యం చూపించే మోసం చేస్తారు. అపవాది మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు, కొన్ని 10 వచనాలు అనుకుంటా,
యేసు ప్రభు వారిని కూడా వాక్యంతోనే శోధిస్తూ ఉంటుంది. మనల్ని కూడా వాక్యం చూపించే మనతో మాట్లాడుతుంది. ఎందుకంటే వాడు చాలా తెలివి కలిగిన వాడు మన హృదయాలనే మార్చేయగలడు. మన హృదయంలో చెడును పుట్టించగలడు, దురాలోచనలు పుట్టించగలడు. సత్యం కానిది చూడండి, ఆదాము అవ్వలు 2వ అధ్యాయంలో 16వ వచనం 17వ వచనంలో దేవుడు చెప్తాడు ఆదాము అవ్వకి, మీరు ఈ తోటలో పండ్లన్నీ తినండి, ఈ పండు మాత్రం తినద్దు అన్నారు. ఏమండి? అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? తినకుండా ఉండాలి. 3వ అధ్యాయంకి వచ్చేపాటికి అపవాదం వస్తాడు, తెలివిగా వస్తాడు. ఏంటి ఇది నిజమేనా? ఇది నిజమేనా? మిమ్మల్ని అసలు ఏ పండు తినద్దు అన్నాడు అంటే నిజమేనా ఆయన? లేదు లేదు, ఒక్క పండే తినద్దు అన్నాడు, మిగిలినవన్నీ. చూసారండి ఎట్లా మోసపుచ్చుతాడంటేనంట, ఆ చదివితే దానికి సరిగ్గా ధ్యానిస్తే ఏమర్థమవుతుందంటే, ఆదాము అవ్వలకి అంటాడంట, ఆదాము అవ్వలతో అంటాడంట సాతాను, మీరు తింటే ఈ పండు మీరు కూడా దేవతలు దేవుళ్ళు అయిపోతారని ఆయనకి తెలుసు కాబట్టే మీరు తినద్దు అన్నాడు అనే ఆలోచన పుట్టిస్తాడంట. యాక్చువల్గా ఆయనకి తెలుసు, మీరు తిన్నారనుకో ఆయనకిలాగా అయిపోతారు, ఇంకెప్పటికీ చచ్చిపోరు అని చెప్పేశాడు. చెప్పగానే వీళ్ళు ఏం చేశారు? అందుకే ఈయన తినద్దు అన్నాడు మమ్మల్ని. ఎంత భయంకరం, ఎంత భయంకరం. నిజాన్ని వీళ్ళు అబద్ధం చేసేసారు, అబద్ధాన్ని అంతే. మీరు తినగానే ఏమైపోతారన్నారు? దేవతలుగా కనిపిస్తారన్నారు. వీళ్ళు దేవతల కన్నా గొప్ప స్థానంలో ఉన్నారు అప్పటికి. మీరు ఇంకా మంచి చెడలు తెలిసి చావనే చావరన్నారు. దేవుడేమో తింటే చేస్తారన్నాడు, ఈడేమో తింటే ఎప్పటికీ చావరన్నాడు. చూడండి ఏది నమ్మాలండి? ఈ రోజుల్లో మనల్ని కూడా ఇట్టి రీతిగా భ్రమ పెట్టేటటువంటి, ఇట్టి రీతిగా మనల్ని కూడా శోధించేటటువంటి అపవాది వాడు చాలా డేంజర్, చాలా పవర్ఫుల్. వాడిని ఎదుర్కోవటం అంత సులభమైన విషయం కాదు. అయితే వాడిని కూడా ఎదిరించగలగటం, వాడిని కూడా మనం వాడి నుండి తప్పించుకోగలగటం ఒక్క ప్రార్థన ఉపవాసానికి మాత్రమే దానికి అధికారం ఉంది. వేరే ఏమీ లేదు. మీరు ఏం చేయండి, మీరు ఏం చేసినా కానీ వాడు మీ వెనకాల వస్తూనే ఉంటాడు. యేసు ప్రభువారు 40 దినాలు ప్రార్థన ఉపవాసం చేసి ప్రార్థన చేసి ఆయన వస్తున్నప్పుడు రావటమే ఆయన శోధించింది, 3 సార్లు శోధించింది. తర్వాత ఎప్పుడైతే యేసు ప్రభువారు మనకు చూపించారు ప్రార్థన ఉపవాసం చేయటం వల్ల మనం దేవుని శక్తిని పొందుకుంటాం. మనను దేవుని సన్నిధిలో చూడండి, మోషే 40 దినాలు 40 రోజులు దేవుని సన్నిధిలో ఉన్నాడు కదండి కొండ మీద. ఆ కొండ దిగి వస్తున్నప్పుడు చాలామంది మోషే మొహాన్ని చూడలేకపోయారంట. ఎందుకు? ఆ దేవుని మహిమ ప్రకాశము మోషే మీదకి వచ్చింది, అందుకే ఎవరు చూడలేకపోయారు చాలామంది. మనం కూడా దేవుని సన్నిధిలో ఉండగలిగితే దావీదు అంటాడు, నా దాగుచోటు నీవే అంటాడు. కీర్తన 91వ కీర్తన 1వ వచనంలో ఏమంటాడంటే, నేను చూడండి 91వ కీర్తన మహోన్నతుని చాటున నివసించువాడే చాలు. దేవుని చాటున మనం నిలబడితే చూడండి, ఇంటికి మనల్ని ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, పిల్లలు ఏం చేస్తారు? ఇప్పుడు పిల్లలు మనకన్నా ముందు దూసుకొని వెళ్ళిపోతున్నారు అనుకోండి. ఇదివరకు వెనకాల చాటు నుంచి ఉంటారు, ఎవరైనా భయం వేస్తారు. మన చాటు నుంచి ఉంటే వాళ్ళకి ధైర్యం వచ్చేస్తుంది. మనం కూడా దేవుని చాటు నుంచి ఉంటే అపవాది మనల్ని ఎదుర్కోలేరు. మనము ఏక మనసుతో ఉండాలి. ఒకసారి ఒక యుద్ధం జరిగిందంట. ఆ యుద్ధంలో 4 ఒక ప్రధానులు తీసుకొచ్చి తూర్పు దిక్కుకు ఒక ప్రధానిని, తూర్పుకి పడమరకు ఒక ప్రధాని, ఉత్తరం ఒకటి, దక్షిణానికి 4 దిక్కులుగా 4గురిని హెడ్ చేశారంట. చూడండి శత్రువు ఎట్నుంచి దాడి చేస్తాడో రాజుగారు చెప్తాడంట, శత్రువు ఎట్నుంచి దాడి చేస్తాడో చూసి మీరు ఎదుర్కోవాలి అందరికీ. అందులో ఒకడు అంటాడంట, నాకు ఒక డౌట్ వచ్చింది, వీళ్ళు తూర్పు నుంచే వస్తారు, ఈ శత్రువులు మనల్ని తూర్పు నుంచే దాడి చేస్తాడని అన్నాడంట. ఇంకోటి నీ మొహం
తూర్పు నుంచి ఎలా వస్తాడరా? తూర్పు అంటే కనిపించేస్తాడు కదా, వెలుగు వస్తుంది కదా, నాకు తెలిసి పడమటి నుంచి వస్తాడన్నాడంట. మీ ఇద్దరు పిచ్చోళ్ళలాగా ఉన్నారా? పడమట కాదు, ఎక్కడి నుంచి? దక్షిణం నుంచి వస్తానాడంట ఇంకొకడు. ఎవరికైనా బుద్ధి ఉందా? రావడం దక్షిణం నుంచి వస్తారా? కాదు, ఎటు నుంచి వస్తారు ఇప్పుడు? ఉత్తరం నుంచి వస్తారన్నాడంట. ఈ నలుగురు కొట్టుకుంటా ఉన్నారంట. శత్రువు రానే వచ్చేసాడు, అందరినీ అటాక్ చేసి. మనం కూడా కొట్టుకుంటా కూర్చున్నాం అనుకో, నీది రైటు, నీది రైటు, నీది రాంగు, నాది రాంగ్ అంటే ఆడొచ్చి మొత్తం సర్వనాశనం చేసి వెళ్ళిపోతుంది. అందుకే ఈ దినాల్లో మన జీవితాల్లో వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంలో నష్టం ఏంటంటే ప్రార్థన చేయడానికి బదులుగా సొల్యూషన్లు వెతుకుతున్నాం. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఎవరెవరు చేస్తే బాగుంటుంది, అసలు చేయాలా వద్దా అని. చూడండి, శిష్యులు వదిలించలేకపోయారు. అప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా చూడండి, వాళ్ళ నాన్న అంటాడు, ఆ దెయ్యం పట్టిన వాళ్ళ నాన్నగారు ఏమంటాడో చూడండి. మీ శిష్యులు వదిలించలేకపోయారు. 29వ అధ్యాయము 23వ వచనం, 9:23. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి, అంటే ఒక శిష్యులు ఎప్పుడైతే వదిలించలేకపోయారో వీళ్ళ వల్లే అవ్వలేదు, కనీసం నీ వలన ఏమైనా అయిద్దా, ఒక 50-50 ఛాన్స్గా వచ్చాడు ఆయన. ఇది కాకపోతే అది, సరే నువ్వన్నా ట్రై చేయ బాబు అన్నట్టుగా ఇచ్చాడు ఆయనకు అవకాశంగా, లేదా చేయండి. అప్పుడు యేసుప్రభు అంటారు 24వ వచనంలో, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఒక అద్భుతమైన మాట అంటాడు చూడండి, 24వ వచనం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాడంట. మన జీవితాల్లో ప్రార్థన చేస్తే జరగదేమోనని అపనమ్మకం, ఉపవాస ప్రార్థనకి వెళ్తే ఏం జరిగిద్దిలే అని అపనమ్మకమేమో. తద్వారా మనం చేసే ప్రార్థనలు కూడా కొన్నిసార్లు, ఎందుకు ప్రార్థన దేవుడు వినడు చెప్పండి. మనం కొన్నిసార్లు మన ప్రార్థనలు సింపుల్ ఆన్సర్లు చెప్పాలి. ఆ విషయం ఇంకా చెప్పండి, ఎందుకు మన ప్రార్థనలు వినరు? చెప్పేస్తే మూసేసుకుందాం, క్లోజ్. చెప్పమ్మా, పర్లేదు చెప్పు, భయపడద్దు, ఏం కాదు. పాపం. చూడండి, కీర్తన 66:18 చదివి ముగించుకుందాం. కీర్తన 66:18. నా హృదయములో నేను పాపముని లక్ష్యం పెట్టుకుని చేసిన ఎడల ప్రభువు నా మనవి వినక. మన మనకి వినకపోవటానికి కారణం ఏంటంటే మన హృదయంలో లక్ష్య పెట్టుకుంటాం, కొన్నిసార్లు దాచుకుంటాం, ఎప్పుడైనా ఉపయోగపడుతుందేమో, ఎప్పుడైనా వాడుకోవచ్చులే అవకాశం ఉన్నప్పుడు. ఎందుకంటే వాడు ఆల్రెడీ లేపుతూ ఉంటాడు కదా, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, అవన్నీ పాపమునకు సంబంధించినవి. చూడండి, మీరు ఎప్పుడైనా దేవుని ఉదయకాలంలో లేకపోతే ఎప్పుడైనా మీరు ప్రార్థన చేస్తుండగా మీకు ఎప్పుడైనా చెడు ఆలోచన వచ్చిందండి? ఎవరికైనా వస్తుందా? వచ్చిందండి? అసలు మేము ప్రార్థనే చేయలేదు కదా రావడానికి అంటారా? చూడండి, దేవుని వాక్యం చదివేటప్పుడైనా ఏదైనా చెడు ఆలోచన వస్తుందేమో, కానీ మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. మీ ఏదైనా అక్కర భారం ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేయండి, మీకు ఆలోచనలే రావు. ఎంతసేపు మీరు ఎట్టి రీతిగా ప్రార్థన చేయాలి, ప్రభువుని ఎలా అడగాలనే ఆలోచనలోనే ఉంటారు. ఆరాధన చేసేటప్పుడు కూడా దేవుడు మనకు చేసిన అద్భుతాలనే మనం జ్ఞాపకం చేసుకుంటాం, కాబట్టి మనలో చెడు అనేది రాదు. వేరే వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏకీభవించడం చూడండి, అప్పుడు వస్తుంటాయి ఆలోచనలు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడి నుంచి వెళ్ళకపోవడం మనం తీర్మానం చేసుకోవాలి. ప్రార్థనను మన జీవితంలో కలిగి ఉండాలి. అందుకనే పౌలు అంటాడు, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ప్రే వితౌట్ సీజింగ్ అంటాడు. ప్రే వితౌట్ సీజింగ్ అంటే ఎడతెగకుండా ప్రార్థించటం. రెండోది ప్రే వితౌట్ డౌటింగ్ అంటే అనుమానంతో ప్రార్థన లేదా అపనమ్మకంతో ప్రార్థించేది. 3
ప్రే వితౌట్ డిలే. అంటే ఆలస్యం చేయకుండా రేపు చేద్దాంలే, సాయంకాలం చేద్దాంలే, నెక్స్ట్ వీక్ చేద్దాంలే, మనకి ఖాళీగా ఉన్నప్పుడు ఈ వారం అంతట్లో ఎప్పుడో ఒకప్పుడు ఖాళీగా ఉంటుంది కదా, అప్పుడు చేద్దాంలే. అంతేగాని మనం ఖాళీ చేసుకొని ప్రార్థన చేద్దామనే ఆలోచన, మన ప్రార్థన మన జీవితాలకు విజయాన్ని కలుగజేస్తుంది. కనుక క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే శత్రువుని క్రమక్రమంగా మనం ఎదిరించుకుంటూ, శత్రువుని అంతం చేసుకుంటూ ముందుకెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన. ఎట్టి విధమైనదైనా, ఇట్టి విధమైనది కాదు, ఎట్టి విధమైన వదిలిపోతుంది, ఎట్టి విధమైన కలుగుతుంది. జరగని దేవుడు జరిగిస్తాడు. లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా చేయగలిగిన దేవుడు. కనుక ఆ దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ ప్రార్థనలో కలిగి ఉండాలని ఆ ప్రభు కోరుకున్నాడు. అప్పుడే ఈ దుష్టలోకంలో ఈ ఈ ఈ లోక సంబంధమైనటువంటి వాడు మనల్ని మోసపుంచలేడు. మనం ప్రార్థించిన ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. అందుకే లోకాన్ని చూసి మనం భయపడాల్సిన పని లేదు. యేసుప్రభువారు అంటారు యోహాను సువార్త 16:33 లోకమును నేను జయించున్నాను కనుక భయపడకుడి, ధైర్యము తెచ్చుకొనుడి, ఈ లోకము నేను జయించాను. సో లోకము నీ దేవుడు ఆల్రెడీ జయించాడు. మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే ఆయన సన్నిధిలో ధైర్యంగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ధైర్యంగా ఉంటే మన జీవితాల్లో ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చినా దేవుడు వాటన్నిటికీ సమాధానాన్ని అనుగ్రహించగలుగుతాడు. అటు రీతిగా మనం అందరం కూడా దేవుని వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా ఉపవాస ప్రార్థనని మన జీవితంలో కలిగి ఉండి ఆ శత్రువు యొక్క పన్నాగాలను, శత్రువు యొక్క భయంకరమైనటువంటి ఆ దుర్మార్గపు కార్యాలను మనం ఎదిరించేవారుగా ఉండాలంటే కేవలం ప్రార్థనే జరిగించాలని దేవుని వాక్యం. అటు రీతిగా ప్రభు మనకు సహాయించాను కాక.